హాయ్! నేనెప్పటినుంచో అనుకుంటున్న ఐరన్ బాక్స్ అయితే ఆర్డర్ చేశాను. అమెజాన్ నుంచి వచ్చింది. మేమైతే యాక్చువల్లీ అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనైతే చూసేసాము. మీకు కూడా చూపిద్దామనేసి ఈ వీడియో చేశాను. ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ ఫిలిప్స్ కంపెనీది. నాకైతే మార్నింగ్ ఐరన్ అది చేసినప్పుడైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది ఎలా ఉంది? ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి? దాంట్లో ఆప్షన్స్ ఏమున్నాయి? అవన్నీ మీకు కూడా చూపిద్దామనైతే వీడియో చేశాను. నా ఫేవరెట్ కలర్ ఇది బ్లూ అనేది. అదేమో సోల్ ప్లేట్. సో, మనం ఈ ప్లేస్‌లో అయితే వాటర్ పోసుకోవచ్చు. దాని మాక్సిమం లెవెల్ అనేది కూడా ఇచ్చారు. ఆ కింద సో, దానివల్ల ఆ సోల్ ప్లేట్ నుంచి మనకి ఆ వాటర్ డ్రాప్‌లెట్స్ స్టీమ్ లాగా వచ్చి ఐరన్ అనేది స్టీమ్ ఐరన్ లాగా అవుతుంది. మనకి స్టీమ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఇచ్చారు. డ్రై ఐరనింగ్‌కి ఏంటి, ఎక్కువ అంటే ఆప్టిమల్ స్టీమింగ్ అండ్ మాక్సిమం స్టీమ్ కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ మన డిపెండ్స్ అపాన్ క్లాత్ మనం టెంపరేచర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మాక్సిమం, మినిమం, లెనిన్‌కి అయితే ఏంటి, కాటన్‌కి అయితే ఏంటి, ఫ్యాబ్రిక్‌ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. మనము ఐరన్ చేసేటప్పుడు దాని మీద వాటర్ స్పిల్ కావాలి అంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే వాటర్ చూసారా ఎలా వస్తుందో అలా వస్తుంది. వచ్చేయండి మనం ఈ టాప్ అయితే ఐరన్ చేద్దాం. చూసారు కదా ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి ఈ టాప్కి. ప్రజెంట్ అయితే ఐరన్ చేసేద్దాం. దాన్ని సెట్ చేస్తాను నేనైతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో వాటర్ ఫిల్ చేద్దాము. దీనిలో మ్యాక్సిమం లెవెల్ అయితే ఇచ్చాడు. మనం డిపెండ్స్ అపాన్ క్లాత్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి దాన్ని బట్టి కూడా మనం వాటర్ అయితే దాంట్లో ఫిల్ చేసుకోవచ్చు. నేను వాటర్ అయితే ఫిల్ చేసేసాను. చూపిస్తాను, వెయిట్ చేయండి. మీకు దాంట్లో వాటర్ అయితే ఎన్ని ఉన్నాయో చూస్తున్నారా? వాటర్ స్పిల్ చేస్తుంటే అది ప్రెస్ చేసి ఎలా వస్తుందో. ద మెయిన్ థింగ్ ఏంటంటే మనం నార్మల్ ఐరన్ బాక్సెస్ లాగా అయితే దీన్ని నార్మల్గా పైకి లేపేసి అయితే పెట్టకూడదు. ఎందుకంటే వాటర్ అనేది దాంట్లో ఉంటాయి కదా. సో, ఐరన్ చేసేటప్పుడు, స్టీమ్ ఐరన్ చేసేటప్పుడు వాటర్ ఫిల్ చేసి చేస్తాం కాబట్టి మనం ఏదో ఒక ఐటెంని అంటే జస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ వరకు పైకి లేపి పెట్టాలి. అంతేగాని కంప్లీట్గా పైకి అయితే లేపేసి నార్మల్ ఐరన్ బాక్సెస్ లాగా అయితే పెట్టకూడదు. చూసారు కదా ఎంత నీట్‌గా అవుతుందో. జస్ట్ 1 ఐరనింగ్‌కే ఎంత నీట్ అండ్ క్లీన్‌గా అవుతుంది. ఫోల్డింగ్స్ అవి ఏం లేకుండా. కాటన్‌లో అయితే మనకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తది కదా. అండ్ ఇంకోటేంటంటే కాషన్, ఇది పిల్లలకైతే చాలా దూరంగా ఉంచాలి. ఎందుకంటే మనకు యాక్చువల్లీ ఆ బటన్ ప్రెస్ చేస్తుంటే వాటర్ స్ప్రే అనేది అవుతుంది. అది కిడ్స్‌కి ఏంటంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తది. బట్ దీంట్లో ఉన్న వాటర్ చాలా అంటే చాలా వేడిగా ఉంటాయని వాళ్ళకి ఆ ఐడియా ఉండదు కదా. బట్ వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసం అనేసి ప్రెస్ చేసేస్తారు మనం స్టడీ పొజిషన్‌లో పెట్టినప్పుడు. అందుకని చెప్పేసి పిల్లల దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్టీమ్ ఐరన్ బాక్స్‌తో. అండ్ చూడండి చాలా అంటే చాలా నీట్‌గా అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లీట్ ఫోల్డింగ్స్ ఉన్న టాప్‌ని తీసుకొస్తే ఇంత స్టీమ్ ఐరన్‌తో నీట్‌గా అయిపోయింది. ఫోల్డింగ్ అయితే చేసేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ వాటర్ అనేవి దాంట్లో ఉంచకూడదు. ఎన్ని వాటర్ ఉన్నా దాన్ని మొత్తం క్లీన్ చేసేయాలి. కొంచెం సేపు ఉంచితే దాని హీట్ అంతా రెడ్యూస్ అయిపోయిన తర్వాత అది మన స్టీమ్ కంట్రోలర్ ప్లేస్‌లో కాల్క్ ఫంక్షన్ అని ఉంటది. దాంట్లో పెట్టి మన కంప్లీట్ వాటర్‌నైతే స్పిల్ చేసేసేయాలి. పారపోసేయాలి మొత్తం. ఏం ఉండకుండా. సో, నాకైతే ఈ ఐరన్ బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలి అనుకుంటే కామెంట్‌లో లింక్ అని పోస్ట్ చేయండి. నేను లింక్ పంపిస్తా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోమింగ్ కపుల్.